ఓం గం గణాధిపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మేషరాశి వారికి సూర్యుడు మే 14వ తేదీ తర్వాత అనగా మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ ఈ మాసం రోజులు కూడా వారు సూర్యనారాయణుడు వృషభ రాశిలో సంక్రమణం చెందటం, ఆ నెల రోజులు ఆ రాశిలో సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలతో పాటుగా మరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని భరణి కృత్తిక నక్షత్ర జాతకుల వారికి కూడా ఈ యొక్క గ్రహమే కాకుండా ఈ మాసంలో మరి మే 11వ తేదీన కుజగ్రహము సొంత రాశి అయినటువంటి వీరి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మేషరాశిలో అడుగుపెట్టడం, బుధగ్రహము మే 15వ తేదీ నుండి మే 14 నుంచి 29 వరకు వృషభ రాశిలో సంచరించటం, శుక్రభగవానుడు మరి దాదాపుగా మే 15 నుంచి జూన్ 8వ తేదీ వరకు కూడా ఆయన మిథున రాశిలో సంచారం చేయటం, ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉంటూ మే 17వ తేదీన బుధ నక్షత్రంలోకి రావటం వలన ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విషయాలు మనకి ఈ మేషరాశి వారికి లభిస్తాయి. రాహు 11లో ఉండటం, 5వ స్థానంలో కేతువు. సాధ్యమైనంత వరకు ఈ మేషం నుంచి ఈ యొక్క మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు కొంత జాగ్రత్త గనక చూచుకున్నట్లయితే మాకు ఎటువంటి అనారోగ్యము లేదు, మేము ఆరోగ్యంగానే ఉన్నాము, నేను ఈ మందు వాడితే తొందరగా నా యొక్క అనారోగ్యము తగ్గిపోతుంది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పి మేషరాశి వారు ఎప్పటికప్పుడు తమ యొక్క మనస్సులో, ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు జన్మరాశిలో ఉండటం చాలా విశేషమండి. వారు ఏదనుకుంటే అది జరగటానికి ఆయన అనుకూలిస్తారు. ట్రాన్సిస్ట్ రూల్స్ ఎన్నున్నప్పటికీ సొంత ఇంట్లో ఉన్నటువంటి గ్రహము చాలా ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. అట్లాగే వీరు కొంతమంది విద్యార్థులు ఉంటారు, విద్య యందు ఆసక్తిని గొప్పగా పెంచుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అనుకున్న విద్యని సంపూర్ణం చేస్తాను అని కోరికని పెంచుకోవాలి. వారికి అనుకూలంగా లేకపోయినప్పటికీ, సరైన సౌకర్యవంతంగా లేకపోయినప్పటికీ చదువు విషయంలో అది విద్యాలయాల్లో కావచ్చు, తల్లిపరంగా కావచ్చు, వీరు మనసులో అనుకుంటేనే అది సిద్ధిస్తుంది, విద్యలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కలుగుతుంది. అట్లాగే ఏదైనా అప్పుల బాధలు కానీ, బంధువుల ద్వారా ఏదైనా అవమానాలు పడుతున్నా సరే అవన్నీ కూడా అంటనట్టుగా పక్కకి తీసేటటువంటి శక్తిని వీరే పెంచుకోవాలి. అట్లాగే వీరికి కోపము ఆవేశము ఎక్కువయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే కాస్త తినేటటువంటి ఆహార విషయాలలో కొన్ని నియమాలు పాటించండి. అంటే ఉద్రేకాన్ని పెంచేటటువంటివి, కోపాన్ని కామావేశాన్ని పెంచేటటువంటి మరి కాస్త ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి, నూనె పదార్థాలు, ఎందుకంటే ఇటు పక్కన ఏలినాడి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క ఆహార పదార్థాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాల యందు కూడా అలసట అనుకున్నప్పుడు ప్రయాణం చేయకండి, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ కోపము ఆవేశంతో గనక మీరు ఏ పని చేసినా అవమానంతో పాటుగా ప్రమాదం పొంచి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వ్యాయామము చేయటము, శారీరకంగా కాస్త దృఢత్వాన్ని పెంచుకోవటం మీ యొక్క లక్షణం. కుజగ్రహము అక్కడ ఉండటం దోషప్రదం కాబట్టి. ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యనారాయణుడు వీరికి చక్కగా కుటుంబంలో మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగజేస్తున్నాడు. ఈ నెలాంతము రవిబుధులు ద్వితీయంలో ఉండటం ద్వారా మీరు మాట్లాడే మాట గనక సౌమ్యంగా, మంచి ప్రణాళికాబద్ధంగా, ప్రేమతో, అవతల వారి యందు దయా దాక్షిణ్యాలతో గనక కుటుంబంతో కూడా మంచిగా అనుసంధానంగా ఉన్నట్లయితే మేషరాశి వారికి రవిబుధులు అనుకూలించి ధనాన్ని ప్రసాదిస్తారు. తండ్రి వలన ప్రేమపూరితమైనటువంటి వాతావరణం కుటుంబంలో వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా సరే మేషరాశి వారు కాస్త స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కానివ్వండి, షేర్స్లో కానివ్వండి, ఏదైనా పంద్యాల్లో కనుక ధనాన్ని కనుక కూడబెట్టినట్లయితే వాటి పరంగా మీకు ధనము లభించడానికి ఈ నెల రోజులు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆకస్మికంగా కాస్త కుటుంబంలో ధన వ్యయము సంతానం ద్వారానైనా సరే, బంధువుల ద్వారా ఏదైనా ప్రయాణం చేసినా కాస్త ఆర్థికంగా అనుకోకుండా ఖర్చులు కలిగే అవకాశం ఉంటుంది. అంతర్గతంగా కూడా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శత్రువులు మీ యొక్క ధనాన్ని క్షీణింపజేయడానికి సిద్ధంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు మీకు ప్రమోషన్ రాకుండా చేయటము, మీ గురించి ఉన్నవి లేనివి ఉన్నతమైనటువంటి అధికారులకి చెప్పి మీకు వచ్చేటటువంటి ప్రమోషన్ లెవెల్స్ రాకుండా అసలు ఉద్యోగంలోంచే లేకుండా చేసేటటువంటి పన్నాగాలు పొందే అవకాశము మేషరాశి వారికి ఇటు యొక్క శని దృష్టి కావచ్చు, రవి చూసే దృష్టి కావచ్చు, కుజుడున్నటువంటి పొజిషన్ కావచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పాపార్గల దోషం. ఇటు వెనకాల శని భగవానుడు, ముందు చూస్తే రవి భగవానుడు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మీరు ఎంత నైపుణ్యవంతులైనా సరే మీ కోపము ఆవేశము ఈ నెల రోజులు కంట్రోల్ చేసుకోకపోతే అవన్నీ కూడా ఢమాల్మని కింద పడిపోయే అవకాశము, ధనపరంగా ఇబ్బందులు పడే పరిస్థితి. అట్లాగే శుక్ర భగవానుడు చూస్తే ఆయన జూన్ 8 వరకు కూడా మిథున రాశిలో గురుడితో పాటుగా ఉంటాడు. ఎందుకంటే గురుడు జూన్ 2న మారుతున్నాడు. కాబట్టి కాస్త 14 నుంచి 2వ తారీఖు వరకు గురు శుక్రులు కలిసి ఉండటం వలన కొంతమందికి ద్వితీయ కళ్యాణ యోగం వైపు మనసు చెలించటము, లేకపోతే అంతర్గతమైనటువంటి ఆలోచనలతో ద్వితీయ కళ్యాణము అంటే వారికి ఉన్నటువంటి రిలేషన్స్తో భార్యాభర్తల మధ్య కాస్త ఎడబాటు కలగటము, దాని ద్వారా ఏదైనా వివాహ ఆలోచనలు కలగటము జరిగే అవకాశం ఉంటుంది. గురుడు కూడా అదే స్థానంలో జూన్ 2 వరకు ఉండటం ద్వారా పిల్లల పరంగా ఏదైనా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం రావటం, దాని ద్వారా ధనము ఖర్చు పెట్టడం, కుటుంబంలో మరి భార్యాభర్తలు కాస్త దూరంగా ఎడబాటుగా జరగటము, ఇలాంటివి జరగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు గనక సంకల్పయుక్తంగా గనక ఆలోచన చేసినట్లయితే మీ యొక్క ఆలోచనకి తగ్గ మంచి రిఫ్లెక్షన్స్, సహాయాలు మీకు అందే అవకాశం ఉంటుంది. పూర్వంలో మీరు చేసినటువంటి దాన ధర్మాదులన్నీ కూడా ఇప్పుడు ప్రభావితం కలుగు చేస్తాయి ఆపదలో ఉన్నప్పుడు. జూన్ 2 తర్వాత గురు భగవానుడు ఉచ్చస్థితిలోకి రావటము, కుజుడు యొక్క దృష్టి గురుడు మీద పడటం ద్వారా వీరు గనక ఉన్నతమైన విద్యార్థులు గనక ఉన్నతమైనటువంటి విద్య గురించి సాధన చేస్తే అనుకోకుండా మీకు మంచి విదేశంలో చదువుకునేటటువంటి యోగ్యత కలిగే అవకాశము తండ్రి ద్వారా కలగడానికి అవకాశం ఉంది. కొంతమందికి మేషరాశి వారికి పిత్రార్జితము, మాత్రార్జితము లభించటము, వారు ఆ ధనంతో మంచి వాహనము లేకపోతే గృహము కొనటము, లేకపోతే గృహ కట్టడాలు నిర్మించటము, వీరు స్వయంకృతంగా వీరు చేసినటువంటి దాన ధర్మాదులు కావచ్చు, పూజా పునస్కారాల వలన కావచ్చు, పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ ఆర్జితమైనటువంటి కర్మ ద్వారా వీరు వృత్తిలో చక్కటి అనుభవాన్ని పుణికిపుచ్చుకోవడం ద్వారా విదేశాలలో వీరికి ఉద్యోగం లభించే అవకాశము కలుగుతుంది. ఒకవేళ అది ఇష్టం లేకపోతే తల్లిగారికో భార్యకో ఇక్కడే దూరంగా మంచి ఉద్యోగ స్థితిలో వీరు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడేటటువంటి పరిస్థితి. కాకపోతే చతుర్థంలో గురుడు ఉండడం ద్వారా కాస్త గృహ వాహనానికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ధనము కూడా వాటి పరంగా మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా రాహువు వీరికి లాభంలో ఉండడం ద్వారా అనుకున్న కార్యాలయందు చక్కటి అభీష్ట సిద్ధి, పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహము వలన స్త్రీలకైతే కనుక కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే మేషరాశి వారికి కేతువు అక్కడ ఉండడం ద్వారా ఎక్కువగా పుణ్యం మీద వారి యొక్క మనసు ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. దానికోసం ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచనలు మంచిగా ప్రస్ఫుటిస్తూ ఉంటాయి వీళ్ళకి, మేషరాశి వారికి. కాబట్టి వీరికి ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం వలన అప్పుల బాధలు, అవి తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా డబ్బులు అక్కడదాకా చేద్దాకా వచ్చి మిస్ అయిపోవటం, ఉద్యోగంలో ఉన్నట్టుండి కొన్ని వెసులుబాట్లు పక్కకి తొలగించేయటం, ఉన్న ఉద్యోగాలు కాస్త హరించుకుపోవటం, అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఆర్జితపరంగా వీరు కొన్ని పొందినట్టే పొందటము, కోర్టు కేసుల్లో అది మళ్ళీ పరాజయం కలగటము, దాని ద్వారా పెట్టినటువంటి సొమ్ముకి తగ్గ ఫలితం లభించకపోవటం, మానసికంగా అసంతృప్తి, లేనిపోని సమస్యలు, ఇవన్నీ కూడా ఏలినాడి శని ప్రభావంతో ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా ఎదగలేకపోవటము, అప్పుల బాధలు, రుణ బాధలు వీరిని మానసికంగా కుంగదీయటం, కుటుంబంలో ప్రశాంతంగా ఉండకపోవటం, చేసే వృత్తి ఉద్యోగాదుల్లో వారి కింద పనిచేసే వారి వలన వీరికి ముప్పు కలగటము, అట్లా ఎన్నో రకాల సమస్యలు కొన్ని ఉన్నా
గ్రహస్థితిలో మేషరాశి వారికి ముఖ్యంగా అనుకూలిస్తున్నటువంటి గ్రహాలలో బుధగ్రహము, రాహుగ్రహము చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి శుక్రుడు జూన్ 8 తర్వాత చాలా అనుకూలంగా ఉంది. గృహాదులు కొంటారు, వాహనాదులు, మంచి విలువైనటువంటి గృహ ఉపకరణాలు, బంగారము, వెండి ఆభరణాలు, ఇంట్లో కావలసినటువంటి సామాగ్రి కొని తెచ్చుకోవటము, సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించటము, కుటుంబంతో గృహంలో భార్యాబిడ్డలతో చక్కగా ఏదైనా దూర ప్రాంతాలకి ప్రయాణాన్ని చేయటము, అట్లాగే ఏదైనా నదీ తీర్థ స్నానాలు ఆచరించటము, దైవ క్షేత్రాలను దర్శించటము, ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి భోగ భాగ్యాదులు గురు శుక్రుడు జూన్ 8 తర్వాత కలవటం చాలా విశేషప్రదం. జూన్ 18 తర్వాత గురుగ్రహము శని నక్షత్రంలోకి వచ్చినప్పుడు మాత్రము వీరికి ఉన్నటువంటి స్థానంలోనే కాస్త దూరంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశము, ప్రమోషన్స్ కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు తప్పకుండా శని భగవానుడికి అట్లాగే శుక్ర భగవానుడికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవాలంటే వీరు హనుమాన్ చాలీసా తప్పకుండా పారాయణ చేయండి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క గోచారం అనేటటువంటిది అందరికీ ఒకలాగా ఉండదు. ఎందుకంటే ఎవరు పుట్టిన సమయానుకూలంగా వారి యొక్క దశలు, అంతర్దశలు ప్రభావితం చేస్తూ ఉంటాయి గోచారాన్ని. కాబట్టి పుట్టిన ఎవరినైనా సరే సరైన గురువు ద్వారా మీరు చక్కగా ఆయన్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా ఒక వివాహం చేస్తున్నా, ఒక మంచి ఉన్నతమైన విద్య కోసం విదేశాలకు పంపించాలనే ఆలోచన వచ్చినా, లేకపోతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న, రుణబాధల వలన తట్టుకోలేకపోతున్నా, అసలు ఎందుకు మాకు ఈ విధంగా ఇన్ని సమస్యలు వస్తున్నాయని ఎవరికి ఉన్న సమస్యలకి అనుకూలంగా వారు ఒక గురువుని చక్కగా ఎంచుకొని ఆ గురువు ద్వారా మీ జన్మజాతకాన్ని తెలియజేసుకోవడం ద్వారా చక్కగా మీకు జరిగేటటువంటి దశలు, అంతర్దశలకు అనుకూలంగా వారు చెప్పినటువంటి దోష పరిహారాలను చక్కగా ఆచరించుకున్నట్లయితే అటు జన్మజాతకంలో గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్స్ వారు చెప్పడం ద్వారా మీకు ఆ పనులు సంసిద్ధంగా చక్కగా అవటానికి అనుకూలం ఉంటుంది. మీకు కూడా మీ జాతకం తెలుసుకున్నటువంటి మంచి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్రమణ కాలంలో కొంచెం మీరు ఆదిత్య హృదయాన్ని కనుక చదువుకున్నట్లయితే కుటుంబంలో సమస్యలు రాకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, నేత్రపరమైన సమస్యలు లేకుండా, వాక్కు దోషాలు లేకుండా, అనారోగ్య బాధలు లేకుండా ఆదిత్య హృదయము, సూర్యుడి యొక్క నమస్కారాలు మీకు చక్కటి సౌఖ్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మేషరాశి వారు చక్కగా ఈ యొక్క నెల రోజులు కూడా ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఎన్నో సుఖ సౌఖ్యాదులను పొందుదురుగాక. జై శ్రీరామ్.